ఈ లైఫ్ అని చూసావా, ఒక్కొక్కటి ఒక్కోలా అనిపిస్తుంది భయ. ఇప్పుడే నేను శివమొగ్గ డిస్టిక్లో దిగిన బస్ స్టాండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక భోజనం పెట్టినటువంటి వ్యక్తి హోటల్లో నన్ను చూసి 50 రూపీకి అంటే 50 రూపాయలకే భోజనం పెడుతున్నాడు, రండి బాబు రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి బారు వాడు అంతే మాత్రము కనీసం పిలవట్లేదు కదా, కనీసం దేకను కూడా దేకట్లేదు. అలానే పక్కనే మెడికల్ షాప్ ఉంది. ఈ మెడికల్ షాప్ అతను అయితే మాత్రం సైలెంట్గా కూర్చున్నాడు. అలానే పక్కన ఉన్న పాన్ షాపు, అలానే హోటల్స్, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పనిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు పని చేసుకుంటున్నారు. కానీ నాకు ఇక్కడ కష్టంగా అనిపించిన విషయం ఏంటంటే, కడుపు నిండా అన్నం పెట్టేవాడు అని చెప్పేసి కేకలేస్తున్నాడు. మన అనారోగ్యానికి గురి చేసే మనకు అవసరమైనటువంటి మందులేమో ఎవడు మాట్లాడట్లేదు. మన ఆరోగ్యానికి కారమైనటువంటి బ్రాంది విస్కీ రంబులు అమ్మేవాడు మాత్రం కనీసం దేకను కూడా దేకట్లేదు. సో ఇలాంటి సమాజంలో మనము మంచుకున్నటువంటి అట్రాక్షను చెడుకు లేదు చూసావా, అది చాలా నాకు కష్టం అనిపించింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మాత్రం మనం మంచిని ఎలా క్యారీ చేస్తున్నామో చెడును కూడా అలానే క్యారీ చేయాలి. సో కాబట్టి రెండింటిని బేరీజ్ వేసుకొని మనం క్యాలిక్యులేటర్గా బతకగలిగి అప్పుడే మన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.